ఓకే మీ స్టైల్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ హాయ్ నా పేరు శ్రావణ్. ఓ పాట పాడవా? హే జాన్ జిగర్ ఆవు మేరే జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను, అరే లాంగ్ టైమ్ నో సీ మే హూ డల్ 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 డల్, నోటంకి 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 తు టట టటరంటన్ టట టటరంట టట టటరంటన్ టట టట. సూపర్ వెరీ గుడ్. ఎంత బాగా అసలు నువ్వు పాట పాడుతుంటే వాళ్ళు కూడా అంత రిథమిక్ గా హ్యాపీ బర్త్డే టు. ఎస్ చెప్పండి. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ స్పీచ్ అన్న మా ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన స్కూల్లో కాలేజ్ లో ఎక్కడ పడితే అక్కడ స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. కానీ ఆయనకు తెలియదు అది అన్ని ఆర్డినరీ స్పీచ్లు అని, కానీ ఎక్స్ట్రాడినరీగా చెప్పిన ఫీల్ అయిపోతుంటాడు అనమాట ఆయన. ఒక్కసారి నువ్వు చెప్తే వినాలంది ఎక్స్ట్రాడినరీగా వినిపించావు స్పీచ్. ఏమిటి ఎక్స్ట్రాడినరీ స్పీచ్? మామూలుగా అందరూ నార్మలే, మనం చూసే కళ్ళ బట్టి అందరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు అంతే. అంతా సర్వమంగళ మేళమే. హాయ్ దిస్ ఇస్ తేజస్విని. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? బి3 ఉంది, కెమిస్ట్రీ ఉంది. కొంచెం టఫ్ అవ్వదు అది? అవ్వట్లే, మొన్న కూడా రాసిన అవ్వలే. 2 వరకు ఛాన్స్ ఉంది నీకు. నాకు 2 మొన్ననే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. 2-1 అయిందా? 2-2 అయిందా? 1-1 1-2 అయింది. 1-1 1-2 కదా అయింది. ఇంకా 2-1 2-2 ఉంది కదా. 2-1 అయిపోయే లోపల లేపాయి. కెమిస్ట్రీ వెళ్తుంది కానీ అదేదో ఇంకోటి చెప్పావు. బి3 అది వెళ్ళదు. అది వెళ్ళదు, మొన్న రాయని కూడా రాయలే. రాయకపోతే ఎట్లా వెళ్తుంది? అది నువ్వు వెళ్ళాలి ముందు. అందుకే నేనే వెళ్ళలే. ఎట్లా అది వెళ్ళదని నువ్వు వెళ్ళలేదు అంతే కదా. మరి ఎట్లా కాపీ కొట్టే ఛాన్స్ కూడా లేదా? అస్సలు లేదు. స్ట్రిక్ట్ ఉంటున్నారా? చాలా. ముందు ఎవరు చూపియా అన్నారు. వేరే క్వశ్చన్ పేపర్ ఉంటది కదా? ఏమి ఇవ్వలే. అంటే 4 మోడల్స్ ఉంటాయి కదా పేపర్స్, ABCD. అలా ఏం లేదు, ఒకటే. అందరు ఒకటే క్వశ్చన్ పేపర్. అయ్యా మరే ముందోడేం చూపిట్లే, నన్నే అడుగుతుంది. తిరిగి నిన్నే అడుగుతున్నాడా? ఇంకా ఆడేలాంటి వాడు నాకు అర్థమైంది. నిన్నే అడిగాడంటే ఓకే. ఏ బ్రాంచ్? ఈసీ. నేను ఈ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా కానీ ట్రిపుల్ వాళ్ళు రాయకూడదు అన్నారు. అది ట్యూషన్ చెప్తారా మీరు? పర్లేదు చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు అడుగమ్మా. నువ్వు చదువుకున్నా. బి3 ఫుల్ ఫామ్ చెప్పు. బి3 ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. మరి బి ఫర్ నీకైతే బి, నాకే. అసలేంటి ఫుల్ ఫామ్ ఏంటి? బేసిక్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్. టైం పట్టిద్దిలే చెప్పేసిన ఆవిడతో పాటు. చెప్పండి. పి ఫర్ పక్కన ఉండటం, పారిపోవటం. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు మనతోనే ఉంటారు, గొడవైనప్పుడు పారిపోతారు. నీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మా వాళ్ళు గొడవైనప్పుడే వస్తారమ్మా, మామూలు టైంలో పారిపోతారండి. నా ఫ్రెండ్స్ కూడా అంతే. అడిగానే చెప్పు అందరినీ. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ రాణికి రోజా పువ్వు. అమ్మాయిలను పడేయాలనుకుంటే ఒక్క రోజా పువ్వు చాలనుకుంటారు, కానీ అదే అమ్మాయికి రోజా పువ్వు ఇచ్చిన అమ్మాయికి రాణిలా చూసుకోలేరు. నువ్వు మీ భార్యని రాణిలా చూసుకుంటావా? ముందు రోజా పూలు తొట్టోడు కొంటాను, దాని తర్వాత భార్యని ఎత్తకాలి, రాణిని ఎత్తకాలి. థ్యాంక్ యూ. ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ దివ్య. హాయ్. ఎస్ ఫర్ సంచలనం. హీరో సైకిల్ ఉన్న అమ్మాయికి ప్రపోజ్ చేయడం కన్నా హీరోయిన్ రేంజ్ ఉన్న అమ్మాయికి ప్రపోజ్ చేయడమే సంచలనం. అంటే నాకు అర్థం కాలే. మీకు ఎప్పుడైనా ప్రపోజల్స్ వచ్చాయా? అప్పుడప్పుడు. అంటే కాలేజ్ లోనేనా? సేమ్ అంటే ఇంటి దగ్గర, బస్ స్టాప్ దగ్గర, అట్లా? బస్ స్టాప్ దగ్గర కష్టం. ఇంటి దగ్గర లేకపోతే కాలేజ్ లోనా? ఎక్కడో అక్కడ. అప్పుడప్పుడు అలా అలా. కంగ్రాచులేషన్స్, ఎవడో బతికిపోయాడు. ఎస్ ఫర్ సబ్బు బిల్ల కుక్క పిల్ల. నేను శ్రీశ్రీ గారి కవిత చదివి బాగా కనెక్ట్ అయ్యి ఒక సబ్బు బిల్ల మీద కవిత రాసా. అదే సబ్బు. ఆయన ఏం చెప్పారు అంటే కవితలో వచ్చేసి అదేది కవిత కోనర్. నువ్వు చెప్పాలి. నేను శ్రీశ్రీ గారి కవిత చదివి బాగా కనెక్ట్ అయ్యి ఒక సబ్బు బిల్ల తీసుకొని దాని మీద ఒక కవిత రాసి అదే సబ్బు బిల్లతో మా ఇంట్లో ఉన్న కుక్క పిల్లని బాగా తవ్వి స్నానం చేయించా. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే స్నానంకి వెళ్ళేటప్పుడు సబ్బు బిల్ల కావాలని. ఇదేమో గానీ నీకు రోజు పొద్దున 2 టాబ్లెట్లు కావాలి. ఇంకో ఎస్ ఫర్. అదేంటి ప్రదీప్, నన్ను మర్చిపోయా. అయ్యో చెప్పలేదు మీరు. సార్ దీన్ని ఈ దగ్గర వేసుకుని ఎస్ దగ్గర 2 వేసుకోండి సార్. ఓకే సార్. ఈ ఫర్ ఎంప్టీ మైండ్ ఇన్ ఎగ్జామ్స్. మన మైండ్ అన్ని సందర్భాల్లో బాగా షార్ప్ గా పనిచేస్తుంది, కానీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఎంప్టీగా ఉండిపోతుంది. ఎందుకంటావు ప్రదీప్? అది సృష్టి ధర్మం, అది మనం ఏం చేయలేము. అంతేనా? అంతే. మనలాంటి తెలివైన వాళ్ళందరికీ దేవుడు అలా సృష్టించాడు అంతే.
ఒకవేళ కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారు కదా మన గ్యాంగ్లో ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళు అలా అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళకి సన్మానం చేయాలనిపిస్తుంది. సో ఎలాంటి ఫ్రెండ్కి ఏ సందర్భంలో ఎలాంటి సన్మానం చేస్తారు? చెప్పులతో సన్మానం చేద్దామని. చెప్పులతో సన్మానం చేస్తారు. ఎలా దండలాగా వేస్తారా లేకపోతే మామూలుగా కొడతారా? డిఫరెంట్ గా ఇలా కట్టి లేద్దాం. నాకు తెలిసి సెంటర్లో కూర్చోబెట్టి అందరు ఇలా చెప్పులు ఇసురుతుంటే ఎందుకని? డిఫరెంట్ గా ట్రై చేయాలిగా. అంటే ఏం ఘనకార్యం చేశాడు అతను? ఏదో చేసుంటాడు. మీరు మామూలుగా సినిమాలు చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? మీరే ఫేవరెట్ హీరో. ఆవిడకి కూడా తెలుసు బిస్కెట్ వేసా అని. మీరే ఫేవరెట్ అని ఆవిడే అనుకుంటోంది. మా ఫ్రెండ్స్ కి నేను సన్మానం చేయాలనుకుంటే శ్రీకృష్ణరాయ దేవరాయల వారి ఎవరు? శ్రీకృష్ణరాయ దేవరాయల వారి ఆస్థానంలో అన్ని రాయలు లేవమ్మా. దేవా ఇటేసుకుని రాయ అటేసుకోమ్మా. శ్రీకృష్ణ దేవరాయ వారి ఆస్థానంలో అష్టకవులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లేంటి? తెనాలి రామకృష్ణ ఒక్కడు తెలుసు. తెనాలి అండ్ రామకృష్ణ ఇద్దరు ఒకళ్ళేనా? ఒకరే. వాళ్ళతో బాగా పొగిడించి దాంట్లో ఎవరు బాగా పొగిడితే వాళ్ళకు ఒక 100 కోట్లు ఇచ్చి సన్మానం చేపిస్తా. 100 కోట్లున్నాయా? పొగిడినప్పుడు చూద్దాంలే. లక్ష్మి గారిని అడిగానే. నేనైతే మా ఫ్రెండ్ కి సులభ్ కాంప్లెక్స్ ముందు కూర్చోబెట్టి సన్మానం చేపిస్తా. ఏ బాయ్? మా ఫ్రెండ్ తోపుగా అందుకనే సులభ్ కాంప్లెక్స్ ముందు కూర్చోబెట్టి చేపిస్తా. షుగర్ పేషెంటా? నా పేరు నవ్య. హాయ్. నవ్వు. చూడు నా వల్ల ఇంతమంది నవ్వుతున్నారు. మీరు కూడా నవ్వారు ఇప్పుడు. సో యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూరగాయల షాప్ ఉందన్నమాట. సో నేను ఎప్పుడు వెళ్ళినా వాడు అన్ని కుళ్ళిపోయిన కూరగాయలు ఇస్తాడు. సో నాకు ఏమనిపించింది అంటే అవే కుళ్ళిపోయిన కూరగాయలతోటి వాడికి దండ వేసేసి కిరీటం పెట్టేసి ఆ కుళ్ళిపోయిన కూరగాయలన్నీ మిక్స్లో వేసి జ్యూస్ చేసి వాడికి తాగించి వాటి మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తా కదా. నీలో ఎంత సాడిజం ఉంది. వాడు మాత్రం చూపించలేదా నాకు సాడిజం? నేను కూడా చూపిస్తా. అంతే, జీవితంలో కూరగాయలు ముట్టుకున్నాడు. శైలేంద్రమూర్తి. కోపడకరా. నైస్ నేమ్, వెరీ ఇంట్రెస్టింగ్. నేను మా ఫ్రెండ్కి సన్మానం చేయాలనుకునే అంత పెద్దవాడిని కాదు కాబట్టి వాడిని షీ టీంకి అప్పగిస్తే వాళ్ళే జీవితంలో మర్చిపోలేంత సన్మానం చేసి పంపిస్తారు. వెరీ గుడ్. ఎప్పుడు పట్టుకున్నారా? పట్టుకోలే. జాగ్రత్త నాన్న. ఓకే. హాయ్ ప్రదీప్. హాయ్. How are you? I'm 60 rupees fine. How are you? I'm also 70 rupees fine. Oh, 10 rupees extra. నేనైతే నా ఫ్రెండ్ ని ఏనుగు పైన కూర్చోపెట్టి అది ఏనుగు పైన ఏనుగు ఎలిఫెంట్ ఏనుగు ఎట్లా అరుస్తుంది అంటదా? ఏనుగులా అరుస్తుంది. అదే ఎలా తెలీదు. ఆవు. అంబా అంబా అంబా. నేనైతే నా ఫ్రెండ్ ని ఏనుగు పైన కూర్చోపెట్టి అది నడుస్తుంటే వాడిని పై రూపాయి బిళ్ళలు చల్లుతూ సన్మానం చేస్తా. ఎందుకంటే వాడికి రూపాయి బిళ్ళల మీద ఆశ ఎక్కువ. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ రబ్బా. క్రేజీగా ఉన్నాయి నీ థాట్స్. థాంక్యూ. నేను కాలేజ్లో హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అన్న, రూమ్మేట్, పేరు కిషోర్ అన్న. ఎప్పుడు నైట్ అన్న ఎప్పుడు చూసినా పడుకునేప్పుడు దెయ్యం 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 గురించి మాట్లాడతాడు అన్న. అయితే నేను డిసైడ్ అయిపోయాను అన్న, వాడికి ఏదో రోజు శ్మశానం ఊరి చివరన శ్మశానం తీసుకెళ్ళి ఒక సమాధి పైన కూర్చోబెట్టి పుర్రెలో దండేసి పుర్రెతో ఒక కిరీటం పెట్టి ఆడికి రక్తంతో కాళ్ళు కడిగి సన్మానం చేద్దాం అనుకుంటున్నా. పిచ్చివాడా, వాడి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండే ఉంటారన్న, అందుకే అలా కలవరిస్తున్నాడు వాడు. దిస్ ఇస్ మౌనిషా. నా ఫ్రెండ్ కి బియర్ బాటిల్స్ తో సన్మానం చేయాలనుకుంటున్నా. ఎందుకంటే వాడు ఎప్పుడు చూసినా తాగుతానే అంటాడు, ఎత్తిన బాటిల్స్ దించాడు. సో బియర్ బాటిల్స్ తో సన్మానం చేద్దాం అనుకుంటున్నా, అది కూడా బార్ షాప్ ముందు. ఖాళీ వద్దమ్మా, మళ్ళీ బోర్ కొడదు. నా పేరు శ్రీనాథ్. నేనైతే మా దోస్తుగానికి వర్షాకాలంలో బురదలేసి దొల్లిపిస్తాను పందిలాగా. ఏంటి? మా దోస్తుగాని బురద దొల్లిపిస్తాను. అంటే బురదలేసి దొల్లిపిస్తా దేనిలాగా? పందిలాగా. పంది ఎట్లా అరుస్తుంది? పందికి వెళ్ళాలనా. అందుకే అడిగారా? నాకే తెలుస్తా నా పందికి వెళ్ళాలి కానీ. ఓ సారీ, నీకు తెలీదా? అంటే నేను నా ఫ్రెండ్ కి అయితే చెరుకు అభిషేకం చేస్తాను. చెరుకు అభిషేకం? చెరుకు రసంతో అభిషేకం చేసి పాము పుట్టల దగ్గర కూర్చోబెడతా. ఏమవుతుంది? చీమల పుట్టల దగ్గరైనా పాము పుట్టల దగ్గరైనా అవి బయటకు వస్తాయా? వస్తాయి కదా. సర్పరాజ్ కాట్రే. నేనైతే ఇక దున్నపోతు మీద కూర్చోబెట్టి చావడప్పులు కొడుతూ పేపర్లు విసిరేస్తూ ఊరంతా తిప్పుతూ ఊరేగిస్తాం. ఇప్పుడు దున్నపోతు సోమవారం, బుధవారం, శుక్రవారం 3 లీటర్లు ఇస్తే నెలకి ఎన్ని లీటర్లు ఇస్తుంది? 36. దున్నపోతు పాలిస్తుందా?
నేనన్నా సురేష్ బాబు. ఇగో అన్న నా పక్కన కూర్చున్నాడు నా ఫ్రెండ్ గాడు. అప్పటి నుంచి దమాక్ ఖరాబ్ చేస్తున్నాడు. ఉన్నోడికి ఖరాబ్ చేస్తాడు రా, దాంట్లో ఏముంది. మంచి సమాధి కట్టిస్తా అన్న, మంచి సమాధి. మళ్ళీ ఉంటాడో దొరుకుతాడో లేదో గానీ పాలరాతితో సమాధి కట్టించి పండబెట్టేస్తా సీదా అందులో. మంచిగా పడుకోబెట్టేసి గొప్ప గొప్ప వాళ్ళతో దండలేపిస్తా అన్న. సూపర్ రా. లోపల సోఫా కుర్చీలు వేస్తే ఎవరైనా కలిసి మళ్ళీ సేఫ్ గా వండుకుంటాడు. లేవమన్నా లేవాడు. ఇగో నువ్వు లేనిది వెళ్ళడాడు, నీతోనే ఉంటాడు. కాదు అందుకే నా దమా ఖరాబ్ చేస్తుండు. కొంచెం పండబెట్టేస్తే దరిద్రం పోతుంది నాకు. అదే కొంచెం నీకు కూడా ప్లేస్ పెట్టుకో లోపల. దిస్ ఇస్ స్వాతి. నేనైతే మా కాలేజ్ మధ్యలో సింహాసనానికి బదులు చిరిగిన చాపేసి, బొకేకి బదులు చీపురు కట్ట చేతిలో పెట్టి, కిరీటం కి బదులు ఏమేద్దాం డస్ట్బిన్ బాగోదు కానీ చిరిగిన చాట వేసేసి, చిరిగిన చాట పెట్టి గజమాలకు బదులు చెప్పుల దండ వేసేస్తే పర్లేదు, వేసి చిటిక వెరైటీ చప్పట్లతో సన్మానం చేసేద్దాం. కాలేజ్ మొత్తం మారుమోగాలి. ఎవడోగానే అయిపోయాడు. సూపర్.